సినిమాల్లో హీరోయిన్ రోల్స్లో అలరించడమే కాదు, అప్పుడప్పుడు రూటు మార్చి స్పెషల్ సాంగ్స్లోనూ మెరుస్తుంటారు తారామణులు. జనాల్లో క్రేజ్ పెంచడమే కాకుండా సినిమా విజయానికి దోహదపడుతుంటారు. తాజాగా అగ్ర హీరోలతో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారంటూ కొంతమంది హీరోయిన్ల పేర్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆ బడా హీరోల సరసన స్పెషల్ సాంగ్స్ లో నటించే ఆ అందమైన భామలెవరో ఒక్కసారి తెలుసుకుందాం. డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం రాజాసాబ్. ఈ హారర్ థ్రిల్లర్ లో మంచి జోష్తో నిండిన ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ లో స్టెప్లేసేందుకు ఓ స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన చిత్ర బృందం నయనతారని సంప్రదించారని టాక్. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. గతంలో ప్రభాస్కు జంటగా యోగి సినిమాలో హీరోయిన్ గా నటించారు నయనతార. ఇక యానిమల్ సినిమాలో అందాల ఆరబోతుతో అలరించిన తృప్తి డిమిరిని సైతం మేకర్స్ సంప్రదించినట్లు ప్రచారం జరిగింది. అయితే వీరిలో ఎవరు ఫైనల్ గా పాటలో కనబడతారు అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే 2022లో వరుణ్ ధావన్ హీరోగా నటించిన భేడియా చిత్రంలో తుమ్కేశ్వరి అనే స్పెషల్ సాంగ్ లో మెరిశారు శ్రద్ధ. పుష్ప 2లో కిసిక్ సాంగ్ కోసం మొదట శ్రద్ధాన్ని సంప్రదించిన పారితోషికం తక్కువని ఆమె ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రం వార్ 2లో ఆమె స్పెషల్ సాంగ్ చేయబోతున్నారట. 2019లో విడుదలై సూపర్ హిట్ సాధించిన వార్కు ఇది సీక్వెల్. ఈ సినిమాపై తారాస్థాయిలో ఉన్న అంచనాలను మరింత పెంచేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకోసం ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు. స్త్రీ 2తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన శ్రద్ధా కపూర్ను ఈ పాట కోసం సంప్రదించారని టాక్. మంచి డాన్సర్ అయిన శ్రద్ధ తన స్టెప్పులతో ఎన్టీఆర్, హృతిక్ ఎనర్జీని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేస్తారని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. రీసెంట్ గా గేమ్ చేంజర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు కియారా అడ్వాణి. యష్ హీరోగా ముథూన్ ఫేమ్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం టాక్సిక్. ఇందులో కియారా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కూడా ఆమె కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ చిత్రానికి సీక్వెల్లో కీలక పాత్రతో పాటు స్పెషల్ సాంగ్లో కియారా తలుక్కున మెరవనున్నారనే టాక్ నడుస్తోంది. 2022లో విక్కీ కౌశల్ హీరోగా నటించిన గోవింద్ మేరా నామ్ చిత్రంలో బిజిలీ అనే స్పెషల్ సాంగ్లో నటించారు కియారా. మరోవైపు రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా భాటియా చేసిన నువ్వే కావాలయ్యా స్పెషల్ సాంగ్ పెద్ద హిట్ అయింది. దీంతో ఈ సినిమా సీక్వెల్లో తమన్నా పాత్ర నిడివిని పెంచడంతో పాటు ఆమెతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇటీవలే తమన్నా స్త్రీలో ఓ స్పెషల్ సాంగ్ చేయడం, ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సెంటిమెంట్ కలిసొస్తుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. ఇదిలా ఉండగా డీజే టిల్లు చిత్రంతో యువతరాన్ని ఆకట్టుకున్న ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఆ చిత్రంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఈ భామకు ఓ సూపర్ ఆఫర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓజీ. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే స్పెషల్ సాంగ్ కోసం నేహా శెట్టిని ఎంపిక చేశారు. అయితే ఇందులో ఆమె కేవలం ఓ పాటకే పరిమితం అవుతారా లేదా కీలక పాత్రలో నటిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న సినిమా రెట్రో. మే 1న విడుదలవనున్న ఈ సినిమాలో శ్రియా ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్లేశారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన పులి, వెంకటేష్ నటించిన తులసి, తరుణ్ నటించిన సోగ్గాడు, ప్రభాస్ నటించిన మున్నా వంటి పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో తలుక్కుమన్నారు శ్రియా.